హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నేను సుజాతనండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు గారెలు అండి, కట్టె గారెలు ఎండు కారం వేసి చేస్తాండి. నా స్టైల్లో నేను ఎట్లా చేసేదాన్ని అట్లనే చేస్తాను అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఇవి పల్లీలు వేయించి కొంచెం లైట్గా మిక్సీ పట్టుకున్నాండి. పల్లీల పౌడర్ ఇది. ఇవి నువ్వులండి, కొంచెం కారం సరిపోతుంది, ఒక స్పూన్ అంతా సాల్ట్, కాస్తంత వామండి, కరివేపాకు వేసుకుంటున్నా, కొంచెం అయితే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిపి పోసుకుంటాను. అంతే అండి, ఇది అల్లం వెల్లిపాయ వాటర్ అన్నమాట. ఇంతే అండి, నేనైతే చల్లటి వాటర్ తోటే కలుపుకుంటాను అండి ఈ పిండి. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏమి వేయనండి, ఓన్లీ ఇంతే. ఇంట్లో చల్లటి కూల్ వాటర్ పోసి తీసుకేసుకోవడమే అనమాట. మా అమ్మ వాళ్ళంతా ఇట్నే చేసేవాళ్ళు, నేను కూడా ఇట్నే చేసి పెట్టేదాన్ని మా పిల్లలకి. ఇప్పుడు కూడా నేను అదే ప్రాసెస్ చూపెడుతున్నాను అనమాట. ఆయిల్ వేసుకుంటున్నాండి. ఒక పాలిథిన్ కవర్ మీద ఉతుక్కోవాలండి. అప్పుడైతే మేము గుడ్డ మీదనే చేసేవాళ్ళం. మా అమ్మ అయితే గుడ్డ మీద చేసేది. నేనైతేనేమో ఇప్పుడు ఇలా ఉత్తేసుకుంటాను అనమాట. అంతే అండి, తీసేసుకోవడమే అండి. కాలన్నీ తీసేసుకుంటున్నాను. ఓకే అండి, ఆయిల్ అద్దుకుంటున్నాను. గారెప్పలు రెడీ అయినాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఎలా ఉంటాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినేయచ్చండి ఇవి. ఇంతే అండి, ఇది ఎండు కారంతో కట్టెగారెలు చేసినండి. ఇది పాత పద్ధతి అండి. నేను మా పిల్లలకి ఇట్లా చేసి పెడతా, అమ్మ వాళ్ళు కూడా ఇదే చేస్తారండి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారాలండి, ధన్యవాదాలండి.